సరిగ్గా 10 రోజులాగండి. ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళైతే ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి కుబేరులయ్యే అవకాశం ఉంది. శుక్రుడు వీళ్ళకి సంపద అంతగా ఇవ్వబోతూ ఉన్నాడు. మరి ఆ రాశులు ఏంటో చూద్దాం. శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరాదేవి జ్యోతిష్యాలయం. గురువు గారు ఫోన్లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు. మీ ముఖము, పేరు, గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును. వివాహ, ప్రేమ, భార్యాభర్తలు, కుటుంబం, పిల్లలు, ఆరోగ్యం, ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9177754449. మొదటగా మేషరాశి వాళ్ళకి శుక్ర సంచారం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ధన లాభం కలుగుతుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ఆర్థిక ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఈ సమయంలో వీళ్ళకి అనేక రకాలుగా డబ్బు అనేది వస్తుంది. ఆరోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. ఇప్పుడు వీళ్ళకి శుభ సమయం అని చెప్పాలి. ఇక మిథున రాశి వాళ్ళకు కూడా ఈ శుక్ర సంచారం లాభాలు తెస్తుంది. ఈ సమయంలో అన్ని విధాల లాభాలను పొందుతారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. పోటీ పరీక్షలు రాసే వారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగాల కోసం ఎతుకుతున్న వారికి మంచి ఉద్యోగం వస్తుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు వీళ్ళకి కనిపిస్తాయి. సింహరాశి వాళ్ళకు కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. శుక్ర సంచారం కారణంగా ఆగస్టు 21 నుంచి అయితే వీళ్ళకి మంచి రోజులు వస్తాయి. అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి. వర్తక వ్యాపారాలు చేసేవాళ్ళు సానుకూల ఫలితాలను పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఈ సమయంలో మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. ఏ పని చేసినా సక్సెస్ అవుతారు సింహరాశి వాళ్ళు. ఇక చివరిగా వృశ్చిక రాశి వాళ్ళకు కూడా ఈ శుక్ర సంచారం కారణంగా సానుకూల ఫలితాలు ఉంటాయి. శుక్ర సంచారం వల్ల ఈ జాతకంలో వాళ్ళకి వ్యాపారాల్లో లాభాలు గటిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవితంలో అనేకమైన ముఖ్య మార్పులు అనేది వస్తాయి. విద్యారంగంలో ఉన్న వారికి గొప్ప విజయాలు సిద్ధిస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశులకైతే కేవలం 10 రోజులు ఓపిక పడ్డండి. మొత్తం మీదే అవుతుంది. ఏనుగు కుంభస్థలం కొట్టి కుబేర్లు అవ్వడం ఖాయం. మరి మీ రాశులు ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి.